మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. రాష్ట్రం నుంచి మరో పవర్ కంపెనీ పారిపోయింది. నిన్న నెల్లూరు జిల్లా నుంచి టాటా పవర్ పెట్టే బేడా సర్దుకొని ఒడిశాకు వెళ్ళిపోగా తాజాగా తిరుపతి జిల్లా నాయుడుపేట నుంచి వెబ్సాల్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్రానికి బై చెప్పేసి పశ్చిమ బెంగాల్ వెళ్ళిపోయింది. చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టాక జీవోలు సైతం వెలువడిన అనంతరం ఏకంగా 16,248 కోట్ల విలువైన 7 కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోవటం పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. టాటా పవర్, కోకోకోలా, వెబ్సాల్, ఆజాద్ మొబిలిటీ, జూపిటర్, జినాఫ్రా, ఐస్పేస్ ఇలాంటి ప్రముఖ సంస్థలు జీవోలు వెలువడ్డ తర్వాత ప్రభుత్వ పెద్దల కప్పం దెబ్బకు తట్టుకోలేక రాష్ట్రం నుంచి పారిపోతున్నాయి. చంద్రబాబు కప్పం దెబ్బకు పరిశ్రమలు రాష్ట్రం విడిచి పరారవుతున్నాయి. నాయుడుపేట వద్ద 3,538 కోట్లతో 4 గిగావాట్ల సోలార్ సెల్స్, సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన వెబ్సోల్ కప్పం కట్టలేక తాజాగా ఏపీ నుంచి నిష్క్రమించింది. వెబ్సోల్ యూనిట్ ఏర్పాటుకు 2025 నవంబర్ 15న ఏపీఈడీబీతో ఒప్పందం చేసుకోగా డిసెంబర్లో ఎస్ఐపిబి ఆమోదం తెలపటం, 2026 జనవరి 10న జీవో జారీ చేయటం చకచకా జరిగిపోయాయి. నాయుడుపేట వద్ద 123.45 ఎకరాల భూమిని కేటాయించి టైలర్ మేడ్ రాయితీల కింద పెట్టుబడి విలువలో 69% వరకు సుమారు 2,212 కోట్లు వెనక్కి ఇస్తూ ఉత్తర్వులు సైతం వెలువడ్డాయి. జనవరిలో నిర్మాణ పనులు ప్రారంభించి జూన్ నాటికి పూర్తి చేసి మిషనరీ బిగించే ప్రక్రియ మొదలుపెట్టి 2027 జులై నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా వెబ్సోల్ ప్రణాళికలు కూడా రచించుకుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వ పెద్దల కప్పం దెబ్బకు విలవిల్లాడుతూ పశ్చిమ బెంగాల్ వెళ్లిపోయింది. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ కంటే పశ్చిమ బెంగాల్ అనువైనదిగా ఉన్నందున యూనిట్ ఏర్పాటు ప్రతిపాదనలను ఉపసంహరించుకొని వెళ్లిపోతున్నట్లు వెబ్సోల్ ప్రకటించింది. ఇక సోలార్ విద్యుత్కు పశ్చిమ బెంగాల్ అనువైనదిగా ఉందని 3 దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఫాల్తాలోనే వెబ్సోల్ యూనిట్ ను స్థాపించనున్నట్లు తెలిపింది. ఏపీలో వెబ్సోల్ యూనిట్ ఏర్పాటుకు జీవో జారీ చేసిన తర్వాత ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడైన ఢిల్లీలో ఉంటోన్న ఓ సలహాదారుడు నేరుగా రంగంలోకి దిగి కప్పం డిమాండ్ చేయటమే ఆ కంపెనీ బెంగాల్ వెళ్లిపోవటానికి ప్రధాన కారణమని అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సలహాదారుడు కీలక మంత్రికి స్నేహితుడే కాకుండా పలు విద్యుత్ ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉండడంతో రాష్ట్రంలో నెలకొల్పే విద్యుత్ ప్రాజెక్టులకు ఆయన్ను కలిసిన తరువాతే ఆమోదం లభిస్తుందని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. అడిగినంత కప్పం చెల్లించకుంటే జీవో విడుదలైనా పెట్టుబడుల ప్రతిపాదనలు ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి నెలకొంది. టాటా పవర్, వెబ్సోల్ ఎనర్జీ ఉదంతాలే దీనికి నిదర్శనమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన భూములు కేటాయించటమే కాకుండా టైలర్ మోడ్ రాయితీల కింద పెట్టుబడిలో దాదాపు 70% వెనక్కి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా కంపెనీలు మొహం చాటేయటంపై వ్యాపారవేత్తలు, అధికారుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పక్కపక్క జిల్లాల నుంచి 10,213 కోట్ల విలువైన 2 భారీ ప్రాజెక్టులు, అది కూడా నెల రోజుల వ్యవధిలో రాష్ట్రం నుంచి వెళ్లిపోవటం, 2 విద్యుత్ రంగానికి చెందినవే కావటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నెల్లూరు క్రిబ్కా సెజ్ లో టాటా పవర్ కు 250 ఎకరాలు కేటాయించిన తర్వాత ఏపీ కంటే ఒడిశానే బెస్ట్ అని టాటా పవర్ ప్రకటించగా, తాజాగా ఏపీ కంటే పశ్చిమ బెంగాల్ పెట్టుబడులకు అనువుగా ఉందంటూ వెబ్సోల్ కంపెనీ సైతం స్పష్టం చేయడం రాష్ట్రంలో పారిశ్రామిక రంగం దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.